అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో మరో 10 రోజుల్లో కుంభరాశి వారికి ఒక స్త్రీ వల్ల జరగబోయేది ఇదే. ఆమె ఎవరు? రాబోయే 10 రోజుల్లో కుంభరాశి వారికి ఒక స్త్రీ కారణంగా జీవితంలో ఊహించని మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. మీరు ఊహించని మార్పులు ఏ విధంగా జరగబోతున్నాయి, అసలు ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నాము అనేది పూర్తిగా అర్థమవుతుంది. ఈ రాబోయే 10 రోజుల్లో ఈ కుంభరాశి వ్యక్తులకు గొప్ప అదృష్టం అనేది వరించబోతుంది. ఎన్నో ఏళ్ల నుంచి లేని అదృష్టం ఒక స్త్రీ కారణంగా మీరు ధనవంతులు అనేది కాబోతున్నారు. ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఊహించినటువంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. ఈ 4 తరాలు కూర్చొని తినే సంపద అనేది మీ జీవితంలోకి రాబోతుంది. ఈ కుంభరాశి వారు అదృష్టవంతులు మరియు అదేవిధంగా ఈ కుంభరాశి వాళ్ళు అదృష్టవంతులు కాబోతున్నారని చెప్పుకోవచ్చు. ఏంటి ఇదంతా వింటుంటే ఏదో అన్నీ కలగలిపి చెప్తున్నట్లు అనిపిస్తుంది కదా, కానీ ఇది మీ జీవితంలో జరగబోతున్నటువంటి పరిస్థితులు. ఇప్పటికీ మీలో కొంతమందికి అదృష్ట గడియలు కూడా ప్రారంభమయ్యే ఉండవచ్చు, మరి కొంతమంది కాస్త లేట్ అవ్వచ్చు. ఎందుకంటే ఈ నక్షత్ర గ్రహాల యొక్క ఆధారితంగా కొన్ని మార్పులు అనేవి కొంతమందికి ముందు, మరికొంతమందికి ఆలస్యంగా జరుగుతాయి. ఏది ఏమైనా సరే ఈ కుంభరాశి వారి జీవితంలో రాబోయే ఈ 10 రోజుల్లో ఊహించినటువంటి పరిస్థితులు అనేవి వీరి యొక్క లైఫ్లోకి రాబోతున్నాయని మనకు అర్థమవుతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే గనుక ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది. ఈ క్రమంలో చాలా ముఖ్యమైనటువంటి గ్రహాలైనటువంటి తమ కదలికల్ని మార్చుకోవడంతో ఈ మార్పు అనేది ఈ కుంభరాశి వారికి ప్రభావితం చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కుంభరాశి వారు ఎన్నో రకాలైనటువంటి ప్రత్యేక ప్రయోజనాలను పొందుకుంటారు. కాబట్టి ఈ కుంభరాశి వారికి రాబోయే కాలంలో ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ కుంభరాశి వారికి ఒక స్త్రీ వల్ల మహర్జాతకుడిగా మారేటటువంటి అవకాశం రాబోతుంది. డబ్బు అనేది మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది. మరి ఒక్క మాటలో చెప్పాలంటే ఇంట్లో కనక వర్షం కురుస్తుందని చెప్పుకోవచ్చు. కోరుకున్నవన్నీ మీ కాళ్ళ దగ్గరికి వస్తాయి. ఇది ఎలా సాధ్యం అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఒక స్త్రీ వల్ల మీ దశ తిరగబోతుంది అని. ఆ విధంగా ఆ స్త్రీ మీ లైఫ్లో అడుగు పెట్టడం వల్ల మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటారో అవి మీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడతాయి. ఒక స్త్రీ కారణంగా ఈ కుంభరాశి వారికి కలలో కూడా ఊహించినటువంటి అదృష్టం మరియు ధనం రెండూ కూడా వెతుక్కుంటూ వస్తాయి. ఒక స్త్రీ మీ జీవితంలో అడుగు పెట్టడం వల్ల మీ లైఫ్ అనేది ఒక్కసారిగా చేంజ్ అవుతుంది. తను మిమ్మల్ని కలిసిన వేళ విశేషం మీకు బాగా కలిసి వస్తుంది. ఆమె వల్ల మీ దశ అనేది తిరుగుతుంది. మీ జీవితంలో అనుకోకుండా ఒక స్త్రీ రావడం వలన మీరు చేసే ప్రతి పనిలోనూ ఆమెకు తోడుగా చాలా సపోర్టుగా అనేది ఉంటుంది. దీంతో మీకు అదృష్టం అనేది పడుతుంది. మీ దశ తిరిగి 4 తరాలు కూర్చొని తిన్నా తరగని డబ్బుని సంపాదిస్తారు. అదేవిధంగా ఈ కుంభరాశి వారికి మరికొన్ని రోజుల్లో ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఊహించని మార్పులు అనేవి జరుగుతున్నాయి. ఇన్నాళ్ళు మీరు మిడిల్ క్లాస్ లైఫ్తో సతమతం అవుతున్న మీ జీవితం ఒక్కసారిగా చేంజ్ అయిపోతుంది. మీ లైఫ్ స్టైల్ కూడా టోటల్గా ఒక్కసారిగా మారిపోతుందని మార్కెట్లో మీకు ఎదురు నిలబడి వారే తోక ముడుస్తారు. మీ తెలివితేటలతో వ్యాపారంలో కింగ్ లాగా మీరు ఎదుగుతారు. ప్రజెంట్ మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారంలో మీరు బాగా రాణిస్తారని చెప్పుకోవచ్చు. డబ్బు అయితే మీకు ఎలాంటి లోటు అనేది ఉండదు. అంతేకాకుండా వైవాహిక బంధం
బలపడుతుంది. అదేవిధంగా ఉద్యోగస్తులు మంచి ఉద్యోగాలను సాధిస్తారు. మీ లైఫ్ సెటిల్ అయ్యే రంగాలలో ఈ కుంభరాశి వారు అడుగు పెట్టడం వల్ల అన్ని విధాలా మీకు బాగా కలిసి వస్తుంది. ఇక నుంచి ఈ కుంభరాశి వారికి అంతా కూడా శుభప్రదంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. మీరు చేపట్టిన అన్ని పనుల్లో విజయవంతమై సాధిస్తారు. అదేవిధంగా అదృష్టం మీ వెంటే ఉంటుంది. మీరు చేసే ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పు అనేది వస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు. మరి ఈ కుంభరాశి జాతకులకు రాబోయే రోజుల్లో ఉత్తమ ఫలితాలు అయితే ఖచ్చితంగా వస్తాయి. దాదాపుగా ప్రతి ప్రయత్నం కూడా సఫలమవుతుంది. ఈ కొత్త నిర్ణయాలు, కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి. మీ తెలివితేటలు, దూరదృష్టి బాగా రానివస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార జీవితాలు కూడా ఆశాజనకంగా మారుతాయి. గృహ, వాహన సంబంధమైన సమస్యలు, ఆస్తి సంబంధమైన వివాదాలు ఒక కొలికి వస్తాయి. విదేశీ యానానికి సంబంధించి విదేశాల్లో ఉద్యోగ స్థిరత్వానికి కూడా చాలా అనుకూలమైనటువంటి సమయం అనే చెప్పుకోవచ్చు. ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిది. ఆర్థికంగా, ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా అభివృద్ధి చెందడానికి గట్టి ప్రయత్నాలు చేపట్టడం అనేది జరుగుతుంది. ప్రస్తుతం సామాజిక స్థాయి నుంచి పురోగతి సాధించడానికి ప్రణాళికలు రూపొందించడం జరుగుతుంది. మీ తెలివితేటలకు, ప్రజ్ఞా పాఠవాలకు మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మారిపోతుంది. ఉద్యోగ జీవితంలో కూడా సానుకూలమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈ కుంభరాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో స్థిరత్వం అనేది లభిస్తుంది. ఈ కుంభరాశి వారికి అతి వేగంగా వ్యక్తిగత పురోగతి చోటు చేసుకునే అవకాశం అయితే ఉంది. మరి ఆదాయ ప్రయత్నాలు తప్పకుండా వీరికి ఆశించిన ఫలితాలు అనేవి ఇస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ తోబుట్టువులతో సమయోధ్య ఏర్పడుతుంది. ఆస్తి మరియు సంబంధమైనటువంటి వివాదాలు సానుకూలంగా పరిష్కారం అనేది అవుతాయి. కొద్దిపాటి ప్రయత్నంతో అనారోగ్యం నుంచి బయటపడే అవకాశం కూడా ఉంది. వ్యక్తిగత సమస్య నుంచి విముక్తి కూడా లభిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు మరియు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు చక్కని మలుపు తిరుగుతాయి. ఈ కుంభరాశి వారికి వ్యక్తులకు విదేశాలలో స్థిరపడడానికి మార్గం అనేది కలుగుతుంది. ఎంతో కాలంగా చేయాలనుకుంటున్న తీర్థయాత్రలు ఈ సమయంలో వీరికి కలిసి వస్తాయి. కుటుంబంలో 1-2 శుభకార్యాలు జరిగే అవకాశం కూడా వీరికి ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో వీరికి క్రియేటివిటీ అనేది పెరుగుతుంది. చురుకుగా తెలివితేటలతో వ్యవహరిస్తారు. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యక్తిగత పురోగతి అనేది సాధ్యమవుతుంది. అధికారం చేపట్టడం, ఆరోగ్యం మెరుగుపడడం, మనసులోని కోరికలు నెరవేరడం వంటివి తప్పకుండా జరుగుతాయని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. ఇలా ఎన్నో ఏళ్ల తర్వాత ఇంతటి అదృష్టం అనేది మీకు మాత్రమే సొంతం కాబోతుంది. ఇంతకు ముందు వరకు మనం చెప్పుకున్నట్లు ఒక స్త్రీ వల్ల మీరు జాక్పాట్ కొట్టబోతున్నారు. అవును, ఆ స్త్రీ జాతకంలోని అదృష్టం మీకు బాగా కలిసి వస్తుంది. వెతకబోయినటువంటి తీగ కాలికి దొరికినట్లు ఆమె కరుణంగా మీకు పట్టిన దరిద్రం ఇట్లే తొలగిపోతుంది. అది మీకు కొత్త ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తుంది. ఆర్థికంగా ఎలాంటి లోటు అనేది కూడా మీకు ఉండదు. ఆమె ఎవరో కాదు, సాక్షాత్తు లక్ష్మీదేవి. లక్ష్మీ అమ్మవారు మీకు కనక వర్షాన్ని కురిపించబోతుంది. మీ లైఫ్లో మీరు ఎప్పుడూ చూడనంత డబ్బుని చూస్తారు. ఆ ధనాన్ని సరైన ప్లానింగ్తో భద్రపరుచుకుంటే మీకు డబ్బు అవసరమైనప్పుడు బాగా యూజ్ఫుల్గా ఉంటుంది. డబ్బు ఉంది కదా అని ఖర్చులు పెట్టుకోకండి. ఉన్న డబ్బుని పొదుపుగా వాడుకుంటే ఈ కుంభరాశి వారికి లక్ష్మీదేవి ఏ లోటు రాకుండా చూసుకుంటుంది.
ఇకపోతే వివిధ రకాల సమస్యలు కష్టాల నుండి బయటపడడానికి అనేక రంగాలలో మంచి ఉన్నత ఫలితాలను సాధించడానికి మరియు జాతక రీత్యా కలిగే దుష్టభావాలు తొలగిపోవడానికి లక్ష్మీదేవి మీపై అనుగ్రహించడానికి కుంభరాశి వారు ఇప్పుడు మేము చెప్పబోయే జ్యోతిష్య పరిహారాలను ఫాలో అయితే మీకున్నటువంటి ఆల్ ప్రాబ్లమ్స్ నుంచి మీరు రిలీఫ్ అనేది పొందుతారు. మరి ఆ పరిహారాలు ఏంటో ఇప్పుడు మనం చాలా క్లియర్గా తెలుసుకుందాం. ఈ కుంభరాశి వ్యక్తులు సోమవారం శివుడిని ఆరాధించడం, శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజించడం వలన మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా ఖచ్చితంగా జరిగి తీరుతాయి. లక్ష్మీదేవిని స్తుతిస్తూ శ్రీ సూక్తం, కనకదార స్తోత్రాన్ని పఠించండి. తద్వారా మీకు చక్కని ప్రయోజనాలు అనేవి కలుగుతాయి. అలాగే మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నట్లయితే గురుగ్రహానికి పరిహారాలు చేయండి. మీ సమస్యలన్నీ కూడా క్రమంగా తీరిపోతాయి. అలాగే మీరు నిండు నూరేళ్ళు హాయిగా ఉంటారు. ఇకపోతే మీరు వ్యాపారంలో తరచుగా నష్టాలను అనుభవిస్తూ ఉంటే లేదా ఇంట్లో శ్రేయస్సు లేకుండా గోమాతకు ఆహారం అందించండి. అలాగే ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆవు నేతితో దీపాన్ని వెలిగించండి. మీకంతా శుభమే జరుగుతుంది. అలాగే దక్షిణామూర్తి ఆంజనేయ స్వామి ఆరాధన వలన కూడా ఈ కుంభరాశి వారికి ఉన్న అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి. కాబట్టి మీకు వీలు దొరికినప్పుడల్లా దేవత ఆరాధన చేయండి. ఇలా ఈ పరిష్కారాలతో మీ ఆర్థిక పరిస్థితి అనేది చాలా బాగా మెరుగుపడుతుంది. సమాజంలో మీ గౌరవం అనేది పెరుగుతుంది. అన్ని రంగాల్లోనూ మీరు ముందుంటారు. డబ్బుకు ఏ లోటు అనేది ఉండదు. ఈ డబ్బుకు అభివృద్ధికి ఎలాంటి లోటు అనేది మీకు ఉండదు. ఈ కుంభరాశి జాతకులకు బుధవారం అనేక రకాలుగా కలిసి వస్తుంది. మీకు అదృష్టవంతమైన రోజు అని చెప్పుకోవచ్చు. ఇలాంటి కార్యక్రమాన్ని అయిన బుధవారం ప్రారంభిస్తే దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే శనివారం, శుక్రవారం కూడా మీకు సామాన్య ఫలితాలైతే అందుతాయి. కానీ మంగళవారం మాత్రం ఏ మాత్రం కూడా మీకు కలిసి రాదు. అలాగే మీకు కలగబోయే దుష్భావాల నుంచి విముక్తి పొందడానికి ఈ బుధవారం ఉపవాసాన్ని పఠించండి. అంతేకాకుండా ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రం తప్పకుండా పాటించండి. ఇవన్నీ కూడా మీలో మంచి మార్పులు అనేవి కలిగిస్తాయి. అలాగే నల్ల నువ్వుల్ని దానం చేయడం వలన మీకు శని దోషం అనేది పోతుంది. ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్ళే ముందు యాలకుల గింజల్ని నమలడం వలన మీకు మంచి శుభ ఫలితాలు అనేవి వస్తాయి. అలాగే శ్రీరామ రక్ష స్తోత్రం పఠించడం వలన మీకు మంచి ప్రయోజనాలైతే కలుగుతాయి. అంటే మీకు పొంచి ఉన్న గండం బారి ప్రమాదం నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు. మీకున్నటువంటి సమస్యలు, కష్ట నష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని చెప్పుకోవచ్చు. అలాగే మీకు ఉన్నంతలో పేదవారికి దాన ధర్మాలు చేయండి. తద్వారా అపారమైనటువంటి పుణ్యఫలాన్ని మీరు పొందుకుంటారు. చూశారు కదా కుంభరాశి వారి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు అనేవి చోటు చేసుకుంటున్నాయి. ఈ కుంభరాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎటువంటి ఊహించని మార్పులు రాబోతున్నాయో, వారి జీవితంలో ఏం జరుగుతుందో అని మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా. అలాగే మేము చెప్పిన పరిహారాలను మీరు ఖచ్చితంగా పాటించండి. రాబోయే రోజుల్లో లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం వలన మీకంతా కూడా శుభమే జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే ఓం నమో వెంకటేశాయ అని ఒక
చిన్న కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలు.